ఓవైపు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్, మరోవైపు మావోయిస్టుల వరుస అరెస్టులు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ తో మావోయిస్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో పాటు అగ్రనేతలందరూ వరుసగా అరెస్ట్ అవడం వారిని మరింత కలవరపెడుతోంది. మార్చి 2న బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి అరెస్ట్ తో మావోయిస్టుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందంటున్నారు బెంగాల్ పోలీసులు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లతో అగ్రనేతల్లో చీలికొచ్చిన విషయం స్పష్టంగా బయటపడిందంటున్నారు. బెంగాల్లో ఆపరేషన్స్ పై కిషన్ జాన్ టీం అనుసరిస్తున్న తీరును గణపతి తప్పుపడుతూ రాసిన లేఖను పోలీసులు ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు అగ్రనేతలతో మావోయిస్టులు రెండుగా చీలిపోయారని అంటున్నారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న లాల్గఢ్ పై పట్టు సాధించేందుకు కిషన్జీ వర్గం ప్రయత్నిస్తుండగా మరో వర్గం ఆ ప్రాంతమంతా లోకల్ పాలిటిక్స్ తో నిండిపోయిందని అభిప్రాయపడుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని పీపుల్స్ వార్ గ్రూప్ లో పనిచేసిన ఈ ఇద్దరు అగ్రనేతలు బెంగాల్, జార్ఖండ్ సెంటర్ గా ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన మావోయిస్టులు పోలీసులను ఎదుర్కోవడంలో ఒకే తాటికి రాలేకపోతున్నారన్నది బెంగాల్ పోలీసుల వాదన. ఇప్పుడు అగ్రనేతల మధ్య చీలికను వాడుకొని కేడర్ ను రెండుగా చీల్చాలని భద్రతా దళాలు భావిస్తున్నాయి.